మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో గ్రూపుల గోల ఎక్కువైందట. ఎమ్మెల్యేపై పార్టీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తిరగబడుతున్నారట. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు బ్యాడ్ టైం నడుస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్యే తమకు ప్రియారిటీ ఇవ్వట్లేదని సొంత పార్టీ లీడర్లే భేటీ అయి అసంతృప్తి వెళ్లగక్కడానికి గల కారణమేంటి? స్థానిక ఎన్నికల సమయంలో నాయకుల వ్యవహారం ఇబ్బందిగా మారిందా? అసలు బెల్లంపల్లి లోకల్ లీడర్ల ఆగ్రహానికి కారణమేంటి? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ మీద ఒక్కసారిగా అసంతృప్తి సెగలు రేగాయి. ఎమ్మెల్యే వినోద్ సీనియర్లను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు నేతలు. పట్టణంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారితో పాటు పీఏల ప్రాధాన్యం పెరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. బెల్లంపల్లి సెగ్మెంట్లో రోజురోజుకు గడ్డం వినోద్ వ్యతిరేకత పెరుగుతోంది. ఆయనపై సొంత పార్టీ లీడర్లే తిరగబడుతున్నారు. దీంతో హస్తం పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆయన పనితీరుపై కొందరు నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది వారిని దగ్గర తీసుకుని సీనియర్లు గెలుపు కోసం కష్టపడ్డ ముఖ్య కార్యకర్తలను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మారకపోతే తమదారి తాము చూసుకుంటామని చెప్పడం జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే గెలవడానికి కృషి చేసిన నాయకులను పట్టించుకోవడం లేదని, అసలు పార్టీ గురించి, ఎమ్మెల్యే గెలుపు గురించి ఎవరు కష్టపడ్డారు అనే విషయం కూడా తెలియకుండా కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేని అనామకులకు చేరదీస్తున్నారని, బెల్లంపల్లిలో పీఏల పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, కొందరి పనితీరు వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రేమ, అభిమానం వ్యతిరేకతగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యతిరేకత మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం సూరిబాబు ఎంతో కష్టపడ్డారని, సూరిబాబుకే సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యే సూరిబాబుని అవమానించారని, కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ టీం, పీఏల టీం వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సూరిబాబునే ఇలా చేస్తే ఇక మిగతా వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వినోద్ కష్టపడ్డ సీనియర్ నాయకులను, కార్యకర్తలను గుర్తించాలని, లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మనుగడకే కోలుకోలేని దెబ్బ అని వారు చెప్పడం సంచలనంగా మారింది. అయితే ఈ అసంతృప్తి కేవలం పట్టణానికే పరిమితమైందని కాదంటున్నారు బెల్లంపల్లి వాసులు. ఈ ఇష్యూ నియోజకవర్గంలోని పలు మండలాల్లో సైతం ఇదే విధంగా నేతల మధ్య గ్రూపుల తగాదా ఉందని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఆయన చుట్టుపక్కల ఉండే నేతలతో ఇబ్బందులు పడుతున్నామని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరికొందరు నేతలు ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ వ్యవహారాలన్నీ నేరుగా ఎమ్మెల్యేకు చెబుదామంటే చెప్పే వీలు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. ఎమ్మెల్యేకు, స్థానిక లీడర్లకు మధ్య గ్యాప్ ఉందని, అలాగే పార్టీ సీనియర్ లీడర్లను పట్టించుకోకపోవడం గడ్డం వినోద్కు మైనస్ పాయింట్ అని విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేపై సీనియర్ నాయకుల అసమ్మతి, క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య అనైక్యత, స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారనున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో ఓట్లు పడడం కష్టమని సొంత పార్టీ నాయకులే వాపోతున్నారు. ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆయన దగ్గరకు వెళ్లడం లేదట. ఇప్పటికిప్పుడు వీటన్నింటినీ సరిచేసే అవకాశాలైతే కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇక్కడ లోకల్ లీడర్ల మధ్య వర్గపోరే క్షేత్రస్థాయి వరకు వెళ్లిందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో లీడర్లు ఎవరికి వారే ఎమ్మెల్యే పేరు చెప్పుకుని తిరుగుతున్నారు. చివరి నిమిషంలో పార్టీ బలపరచలేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా సరే సొంత పార్టీ నాయకులనే ఓడగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దకపోతే ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.